హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఎల్ గురించి ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ గురించి అయితే చెప్తాను. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈ సీజన్లో ఐపీఎల్ బిజినెస్ వచ్చేసరికి దాదాపుగా 10% అనేది తగ్గిపోవడం జరిగిందనమాట. ఇంతకుముందు చూసుకున్నాము అనంటే ఐపీఎల్ బిజినెస్ వచ్చేసరికి 92,500 కోట్లుగా ఉండేది. ఇప్పుడు 82,700 కోట్లుగా తగ్గిపోయిందనమాట. దాదాపుగా 10% తగ్గింది. ఇది పెద్ద ప్రభావితం అయితే చూపే అవకాశం అయితే లేదు. దీనికి కారణం ఏంటి అనంటే గాన ఇంతకుముందు ఒక్కటే తీసుకునేదనమాట ఏదన్నా డిజిటల్ రైట్స్. ఇప్పుడేంటంటే ఈ రైట్స్ అన్నీ కూడా ఈ సీజన్‌యి జియో వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు జియో వాళ్ళు హాట్‌స్టార్‌ను కూడా మెర్జ్ చేశారు. ఇలా కలవడం వల్ల పోటీతత్వం అనేది తగ్గిపోయి దాదాపుగా 10% అనేది తగ్గిపోయిందనమాట. మరి ఇలా ఈ బిజినెస్ తగ్గడం వల్ల ఐపీఎల్ టీమ్స్‌కి ఏమన్నా లాభాలు రాకుండా పోతాయా అంటే ఆ ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఫస్ట్ స్థానంలో ముంబై ఇండియన్స్ చాలా లాభాల దిశగా ప్రయాణిస్తుంది. అలాగే సెకండ్ చూసుకున్నామంటే చెన్నై సూపర్ కింగ్స్, థర్డ్ బెంగళూరు. అలాగే ఈ విధంగా కొంత లిస్ట్ అయితే ఉంది. లాస్ట్లో వచ్చేసరికి లక్నో సూపర్ జైంట్స్ ఉందన్నమాట. ఇక సెకండ్ అప్డేట్ చూసాము అనంటే సూర్యకుమార్ యాదవ్ ఈ ఇయర్ ముంబై ఇండియన్స్ టీంలో ఆడడు అనేసి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ మధ్య ముంబై ఇండియన్స్ టీంకి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ మెంబర్ కొంత లీక్ అయితే చేయడం జరిగింది మీడియాకి సీక్రెట్గా. ఈ ఇయర్ ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ టీంలోనే ఆడతాడు అని చెప్పడంతో ఈ రూమర్లన్నీ కూడా ఫేక్ అనేసి అర్థమైపోయింది. ఇక మనము థర్డ్ అప్డేట్ చూసుకున్నాము అనంటే రాహుల్ ద్రావిడ్ ఈ ఇయర్ రాజస్థాన్ రాయల్స్కి కోచ్గా ఉండబోతున్నాడు. సో ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ కెరియర్లో ఇప్పుడు వరకు ఒక ట్రోఫీ కూడా లేదనమాట. అయితే రీసెంట్గా T20 వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడంతో అతనైతే మంచి ఉత్సాహం మీద ఉన్నాడు. అదే ఉత్సాహంతోనే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ ద్రావిడ్ టీమిండియాకి హెడ్ కోచ్గా ఉన్నప్పుడు బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోర్ ఉన్నారు. ఇప్పుడు హెడ్ కోచ్గా రాజస్థాన్ రాయల్స్ టీంకు ఉండబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోర్నే తీసుకొని వచ్చి సక్సెస్ఫుల్ కాంబినేషన్నే ఎంపిక చేద్దామని అనుకుంటున్నాడు. దీనికి కూడా రాజస్థాన్ రాయల్స్ మెంబర్స్ కూడా అయితే ఒప్పుకున్నారనమాట. అయితే మనకు సంగాకరా ఎట్టుపోతున్నాడు అంటే ఖచ్చితంగా సంగాకరాని వదిలే అవకాశాలు అయితే లేవు. రాజస్థాన్ రాయల్స్ ఏమనుకుంటుందంటే ఇంకా వాళ్ళకి చాలా ఫ్రాంచైజీస్ ఉన్నాయి కదా, అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగే పాల్స్ రాయల్స్ టీంకి ఇతన్నైతే ఎంపిక చేద్దామని అనుకుంటున్నారనమాట. సో ఇతన్ని వదిలే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక ఐపీఎల్ గురించి మరో అప్డేట్ ఏంటంటే రింకు సింగ్ ఈ ఇయర్ కోల్కతా టీంలో ఆడడు అనేసి మరో రూమర్ వస్తుంది. అయితే దీని గురించి ఏకంగా రింకు సింగ్ ఇంకొక రిప్లై ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేను ఖచ్చితంగా ఈ ఇయర్ కోల్కతా టీంలోనే ఆడతాను. కోల్కతా టీంలో నన్ను తీసుకున్నప్పుడు 55 lakhs ఇచ్చారు నాకు అమౌంట్. ఆ అమౌంటే నేను పెద్దదిగా భావిస్తాను. దీనికంటే పెద్ద అమౌంట్ నాకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ రూల్స్ ఏమన్నా మార్చి ఖచ్చితంగా నేను వెళ్ళిపోవాల్సిన స్థితిలో వెళ్ళిపోతాను తప్ప నా మనసు మొత్తం కోల్కతా మీదే ఉంది. 100% ఈ టీంలోనే ఆడతాననేసి అతనైతే చెప్పడం జరిగిందనమాట. సో మొత్తానికి ఇవి గాయ్స్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు క్రికెట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.